హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో బాగుజోలు నుండి సిరివరం వరకు సుమారు 9 కిలోమీటర్లు 9.5 కోట్లు వెచ్చించి తండా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్తో 19 రోడ్లు 46 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా ఆయన తెలిపారు. అయితే గతంలో చూసుకుంటే ఏదైతే పోరాట యాత్ర ఉందో ఆ పోరాట యాత్రలో ఆయన అరకు కానీ పాడేరు కానీ గిరిజన ప్రాంతాలు ఏవైతే వాళ్ళు తండాలు ఏవైతే ఉంటాయో గిరిజన తండాలు కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన బాగా అవగాహన చేసుకుని సమస్యలు ప్రధానంగా ఏదైతే ఉందో రోడ్లు కానీ త్రాగునీరు కానీ యువతకు ఉపాధన కానీ ఈ 3 అంశాలని ఆయన ప్రధానంగా తీసుకున్నారని, గిరిజన ప్రాంతంలో యువకులకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని, అదేవిధంగా 70 సంవత్సరాల నుంచి ఏవైతే రోడ్లు ఇక్కడ కనీసం రోడ్డు వసతి కూడా లేదు, ఎన్ని పాలకులు మారినా ఎంతమంది పాలకులు మారినా ఈ గిరిజన ప్రాంతాల్లో సుమారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కనీసం రోడ్డు వేసే రాజకీయ నాయకుడు లేకపోవడం బాధాకరమని అన్నారు. అయితే ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఆయన ఒక్కటే కోరారని ఆయన తెలిపారు. ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాల్లో డోలీల మీద బాలింతలను తీసుకెళ్ళడం చాలా బాధాకరమని, వారికి మనం అండగా నిలబడాలని ఆయన కోరడం జరిగింది. ఆయన తక్షణం రోడ్లు వేసే దిశగా ఆయన అయితే శాంక్షన్ చేశారని ఆదేశాలు ఇచ్చారని, తన కూటమి ప్రభుత్వం ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటుందని, గిరిజన ప్రాంత ప్రజల గురించి రాత్రి పగలు అహోరాత్రులు శ్రమిస్తానని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆ పోరాట యాత్ర దీక్షలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధ మహిళలు కానీ అక్కడ ఉన్న గిరిజన తండాలో యువకులు కానీ ఆయనకు చెప్పిన సమస్యలు చూసి ఆయన ఆనాడు చెల్లించిపోయారు. ఆయన ఒకటే చెప్పడం జరిగింది, ఆ రోజు ఏదైతే అధికారంలో లేనప్పుడు నేను ఏ రకంగా అయితే ఉన్నానో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే రకంగా ఉన్నాను, ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజలకు అండగా ఉంటాను, ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పాటు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించి గిరిజన ప్రాంతాలు రోడ్లు మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పిస్తానని అయితే గిరిజన ప్రాంత ప్రజలకు వారి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే టూరిజం అయితే ఇది చాలా ప్రకృతికి పాడేరు అరకు విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ప్రకృతి చాలా సుందరమైందని, చాలా సుమారు 20 జలపాతాలు ఇక్కడ నిలవై ఉన్నాయని, ఇటువంటి ప్రకృతిక సౌందర్యం కలిగిన ప్రాంతాలను టూరిజం డెవలప్ చేస్తే యువతకు ఉపాధి కలుగుతుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కార్యాచరణ చేస్తానని, యువకులు కూడా ఏదో ఒక డబ్బులు ఊరికనే ఎవరికి వచ్చే పరిస్థితి లేదని, ఖచ్చితంగా స్కిల్ని అయితే డెవలప్ చేసుకుని ఇక్కడ టూరిజం దాంట్లో ఉపాధి కల్పిస్తే వారు దానిని అందిపుచ్చుకోవాలని అయితే సూచించారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వ పాలకులు ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం అయితే ఆయన చేశారు. గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ సుమారు 650 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, అవి ఇప్పుడు దాకా అజాబజా లేకుండా ఈ గత ప్రభుత్వ పనితీరు సాగిందని విమర్శించారు. అదేవిధంగా తను మోడీతో మాట్లాడినట్టు తన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఏవైతే ప్రణాళిక సిద్ధం చేశామో అది ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించామని ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళి మరిన్ని నిధులు సేకరించి గిరిజన ప్రాంతాలను తండాలను డెవలప్ చేసే విధంగా అడుగులు వేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఏదైతే 4000 తండాలు 400 పంచాయతీలు ఉన్నాయో అయితే తండాలనేవి 20 మంది 30 మంది ఇలాగ తండాలుగా విభజించి ఉన్నాయని, 4000 తండాలు ఉన్నా కేవలం 400 పంచాయతీలే ఉన్నా 4000 తండాలు అక్కడ జీవనం సాగిస్తున్నారని, అవకాశం ఉంటే ఒకే ప్రాంతంలో 200 మంది కనుక నివాసం ఉంటే కనుక ఖచ్చితంగా రోడ్లు వేయడానికి ప్రభుత్వాలకు చాలా సులువుగా ఉంటుందని అయితే ఆయన సూచించారు. అదేవిధంగా తక్షణం అక్కడ ఉన్న కలెక్టర్లను కానీ గిరిజనకు సంబంధించిన మంత్రులను కానీ తక్షణం అయితే ఒక ఆదేశాన్ని అయితే ఆయన జారీ చేయడం జరిగింది. ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో కొండ ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే శాంక్షన్ అయిన
రహదారి మార్గం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి కనీసం శుభ్రం చేసి మట్టి వేసి వారికి గిరిజన ప్రజలకు నడకకు వెసులుబాటుగా ఉండాలని ఆ విధంగా అధికారులను అయితే ప్రస్తుతం మట్టి రోడ్లు వేయమని అయితే ఆయన సూచించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నాడు ఏదైతే హామీ ఇచ్చారో, అధికారంలో లేనప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనస్తత్వం కానీ పనితీరు కానీ ఎటువంటి పొరపత్యాలు లేవని, పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చిరస్థాయిగా ఈ కార్యక్రమాలన్నీ చేసి నిలిచిపోతాడని అయితే గిరిజన ప్రాంత ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో కేవలం 25 సంవత్సరాలకు సరిపడా 25,000 కోట్లు మద్యం మీద తాకట్టు పెట్టి చేశారు, కానీ కనీసం గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వారు పాలకులైతే పరిపాలన సాగించారని అయితే విమర్శించారు. అదేవిధంగా తాను ఖచ్చితంగా టూరిజం డెవలప్ చేస్తానని, ఖచ్చితంగా టూరిజంలో యువతకు ఉపాధి కల్పిస్తానని, త్రాగునీరుని కల్పిస్తానని, రోడ్ల మార్గం ఏదైతే రావడం జరుగుతుందో అప్పుడు బాలింతలు కానీ ఆసుపత్రి కానీ వైద్య సదుపాయాలు కానీ అందిపుచ్చుకున్నట్లు అవుతుందని ఆయన అయితే వివరించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాడు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, యువత కూడా తాను సీఎం అని అరుస్తుంటే మీరు సీఎం అని వస్తున్నారు కానీ ఆ అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఇక్కడ ఉందని, సినిమాలు కేవలం ఒక వినోదాత్మకమేనని శుతిమెత్తగా విమర్శించారు. అదేవిధంగా గిరిజన తండా ప్రాంతాలకు కానీ గిరిజనులకు కానీ తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అయితే సూచించారు.